అతని అధర్మాన్ని ప్రశ్నించడం ప్రారంభించాక, చర్చ ప్రారంభమయ్యాక అప్పుడు అదేంట్రా చిన్నపిల్లల్ని చంపేయడం ఏంట్రా, సొంత చెల్లెలు కొడుకుల్ని చంపేయడం ఏంట్రా, పుట్టిన బిడ్డలను చంపేయడం ఏంట్రా, ఆడపిల్లలు అంతమందిని హతమార్చాడంట్రా, చివరి కృష్ణుడు బతికాడంట్రా అనేటటువంటి పాయింట్ వచ్చాక అది అధర్మం అని తెలిసింది. ఈలోపు వాడి అధర్మం తెలిసింది అక్కడ. అంటే ప్రతి చోట మనకి పురాణాలు చెప్పేటటువంటిది అధర్మం అనేటటువంటిది తాత్కాలిక విజయం సాధిస్తుంది, గొప్పగా అందంగా కూడా ఉంటుంది. ఫైనల్గా ధర్మం రంగంలోకి దిగిన తర్వాత అధర్మం యొక్క రూపం బయటపడ్డాక చరిత్రేక వాళ్ళని క్షమించదు. ఇవాళ రావణాసుడిని పూజిస్తామా, కంసుడిని పూజిస్తామా, నరకాసుడిని పూజిస్తామా, బట్ వాళ్ళు మొదట గొప్ప రాజులే. అప్పుడు దేవుళ్ళను కూడా దెయ్యాలుగానే చూపించారు వాళ్ళు. ఇవాళ రోజున ప్రస్తుతం ధర్మం అధర్మం దగ్గర చూసుకున్నప్పుడు నీకు నిజాయితీ ఉంటే తప్పుని ప్రతిదీ తప్పనే అను, ఒప్పుని ప్రతిదీ ఒప్పనే అను. అభిప్రాయ భేదాలు ఉండటంలో తప్పు లేదు. ఒకటి నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రకోట మీదకి వాడెవడు ఖలిస్తానీలు దాడి చేయడం ఒక వర్గానికి నచ్చచ్చు, నాకు నచ్చలా, నేను దూషించను, ద్వేషిస్తా దాన్ని. ఎలాంటిది, నా దేశానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి. అట్లాగే వ్యవస్థీకృతమైనటువంటి తప్పులను విమర్శించే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. అది ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో, అంటే భావ ప్రకటన చేసే సందర్భంలో దుర్భాష ఉండకూడదు. దుర్భాష అంటే బూతులు తిట్టడం ఉండకూడదు. విమర్శ ఉండాలి. విమర్శ